ठाकुर की जय। भारत माता की जय। पाकिस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद। నిర్వివాదంగా భారత్ గెలుస్తుంది. భారత్ గెలుపు కోసం అహర్నిశలు పరితపించే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కొరిసిపాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ మీద వారి యొక్క రచన మనం నారదా పబ్లికేషన్ ద్వారా ఈరోజు విజయవాడలో ధర్మధ్వజం ఆఫీస్ వేదికగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. భారత్ అఖండ హో, భారత్ మాతాకి జై. మహాభారతంలో మీకు ద్రోణాచార్య తెలుసు, కానీ ఇప్పుడు ద్రోణాచార్య డ్రోన్స్ ఎలా వాడాలో తెలిసినటువంటి వారు డిఆర్డిఓ ఆఫీసర్ ఎవరో మాట్లాడుతూ, ఇప్పుడు మేము వాళ్ళ డ్రోన్స్ని మెల్ట్ చేసే ఒక విధమైనటువంటి పదార్థాన్ని కనిపెడుతున్నామని చెప్పడం జరిగింది. సో భారతదేశంలో ఇప్పుడు హిందువులలో మిగిలినటువంటి మతాలు, వర్గాలు, ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో అందరిలో ఇది నా దేశం అనేటువంటి చాలా పాజిటివ్ భావన పెరిగింది. ఇది ఇలాగే కొనసాగి దేశంలో మరో గొప్ప స్థితికి ఈ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ నెట్వర్కింగ్లో సెకండ్ ప్లేస్లో ఉంది, ఆర్థికంగా 4వ స్థితిలో ఉంది. ప్రపంచంలో ఎంతో గుర్తింపు కలిగి విశ్వగురువుగా భారత్ మరోసారి తన యొక్క ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ ఒక మొదటి అడుగు మాత్రమే, ఇది పెహలే స్టెప్, ఇది అంతే. ఇంకా మనం చాలా అడుగులు వేయాలి. దేశాన్ని అఖండంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. అందులో కొందరు వాక్కుని ఇవ్వగలుగుతారు, కొందరు మేధస్సుని ఇవ్వగలుగుతారు, కొందరు సమయాన్ని ఇవ్వగలుగుతారు, కొందరు అన్ని ఇవ్వగలుగుతారు. భారతీయులారా, హిందువులారా, మీరు ఏది ఇవ్వగలుగుతారో అది ఇవ్వండి, దేశాన్ని అఖండంగా నిలపండి. భారత్ మాతాకి జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. 10 తలలను త్రెంచే కోదండమువై, పాపము త్రుంచే పరశువునివై, అధర్మమునే అంతం చేసి సుధర్మమునే సుదృఢపరచే సుదర్శనమువై, త్రిశూలమువై, గాంధీవమువై గర్జించరా. కదలరా కదలిరా హైందవ